హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజుల్లో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన చేతుల్లో మొబైల్ ఫోన్ ఉండాల్సిందే. స్క్రీన్ పై అలా వేలుతో టచ్ చేయగానే చకచక యాప్స్ ఓపెన్ అయిపోతాయి. గేమ్స్ ఆడేస్తాం. మరి ఎప్పుడైనా ఆలోచించారా, కేవలం మన వేలు తగలగానే స్క్రీన్ కి ఎలా తెలుస్తుంది? స్టీల్ స్పూన్లు నాణాలతో నొక్కితే పనిచేసే ఫోన్ ప్లాస్టిక్ పెన్నులతో నొక్కితే ఎందుకు పనిచేయదు? చలికాలంలో గ్లౌస్ వేసుకొని ఫోన్ వాడితే ఎందుకు టచ్ అవ్వదు? అంతేందుకు, చనిపోయిన ఒక మనిషి వేలి ముద్రతో వాళ్ళ ఫోన్ లాక్ తీయడం సాధ్యమేనా? ఈ రోజుల్లో ఈ వీడియోలో ఈ ఇంట్రెస్టింగ్ వీడియోలన్నింటినీ చాలా డీటెయిల్ గా తెలుసుకుందాం. స్క్రీన్ వెనకాల ఉన్న సైన్స్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ముందుగా మన ఫోన్ స్క్రీన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. చాలా మంది ఏమనుకుంటారంటే మనం స్క్రీన్ ని గట్టిగా నొక్కడం వల్లే ఫోన్ పనిచేస్తుందని అనుకుంటాం. కానీ అది తప్పు. మన మొబైల్ స్క్రీన్ లో కెపాసిటివ్ టచ్ అనే ఒక స్పెషల్ టెక్నాలజీ ఉంటుంది. అంటే స్క్రీన్ మీద మనకి కనిపించని చాలా స్వల్పమైన కరెంట్ ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. మన మానవ శరీరంలో కూడా సహజంగానే కొద్దిగా కరెంటు ఉంటుంది. మనం వేలితో స్క్రీన్ ని తాకగానే మన వేలి ద్వారా ఆ కరెంటు కొద్దిగా మన శరీరంలోకి ప్రవహిస్తుంది. అలా కరెంటు తగ్గిన ప్రదేశాన్ని ఫోన్ ప్రాసెసర్ వెంటనే పసిగట్టి అక్కడ యాప్ ఓపెన్ అయ్యేలా చేస్తుంది. దేనితో అన్లాక్ అవుతుంది, దేనితో అన్లాక్ అవ్వదు? ఇక్కడే ఒక క్రేజీ సైన్స్ ట్రిక్ ఉంది. ఫ్రెండ్స్, మనం ఫోన్ స్క్రీన్ పై కేవలం వేలితోనే కాదు, స్టీల్ స్పూన్, స్టీల్ గ్లాస్ నాణాలు, అల్యూమినియం, అంతేందుకు తడి ఉన్న క్యారెట్, బంగాళదుంప లాంటి వాటితో కూడా టచ్ చేయొచ్చు, టైప్ చేయొచ్చు. ఎందుకంటే ఇవన్నీ కరెంట్ ని తమ గుండా పంపిస్తాయి. కానీ ప్లాస్టిక్ పెన్నులు, పొడి బట్టలు, రబ్బర్లు, చెక్క ముక్కలతో నొక్కితే మాత్రం స్క్రీన్ అస్సలు స్పందించదు. ఎందుకంటే అవి కరెంట్ ను తమ గుండా వెళ్ళనివ్వవు. అందుకే చలికాలంలో కాటన్ లేదా సిల్క్ గ్లౌస్ వేసుకొని ఫోన్ వాడితే టచ్ వర్క్ అవ్వదు. నీళ్లు పడితే టచ్ ఎందుకు పిచ్చిగా పనిచేస్తుంది? మీరు ఎప్పుడైనా గమనించారా? ఫోన్ స్క్రీన్ మీద వర్షం చుక్కలు పడినా లేదా మన చేతులు బాగా తడిగా ఉన్నప్పుడు ఫోన్ వాడినా టచ్ స్క్రీన్ పిచ్చి పిచ్చిగా రెస్పాండ్ అవుతుంది. మనం ఒక యాప్ నొక్కితే ఇంకో యాప్ ఓపెన్ అవుతుంది. ఎందుకో తెలుసా? నీరు కూడా కరెంట్ ని పాస్ చేస్తుంది. స్క్రీన్ మీద నీటి చుక్కలు పడగానే అక్కడ మీ వేలు ఉందో లేక నీటి చుక్క ఉందో ఫోన్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. అందుకే వర్షంలో లేదా తడి చేతులతో ఉన్నప్పుడు టచ్ స్క్రీన్ సరిగ్గా పనిచేయదు. చనిపోయిన వాళ్ళ వేలుతో ఫోన్ లాక్ తీయొచ్చు. ఇక చాలా మందికి ఉండే ఒక పెద్ద సందేహం ఏంటంటే, ఒకవేళ ఎవరైనా చనిపోతే వాళ్ళ వేలి ముద్రతో ఫోన్ అన్లాక్ చేయొచ్చా? సినిమాల్లో అయితే చనిపోయిన వాళ్ళ చేయి పట్టుకొని ఫోన్ ఓపెన్ చేసేస్తారు. కానీ రియల్ లైఫ్ లో అది అస్సలు కుదరదు. ఎందుకంటే మనిషి చనిపోగానే శరీరంలో ఉన్న కరెంట్ మరియు బయో ఎలక్ట్రిసిటీ పూర్తిగా పోతుంది. మన ఫోన్ లో ఉండే ఫింగర్ ప్రింట్ సెన్సార్లు కేవలం వేలి రేఖలనే కాదు, ఆ వేలిలో ఉన్న కరెంట్ మరియు రక్త ప్రసరణను కూడా స్కాన్ చేస్తాయి. చనిపోయిన బాడీలో కరెంటు ఉండదు కాబట్టి ఫోన్ ఆ వేలి ముద్రను ప్రాణమున్న మనిషి వేలి ముద్రగా గుర్తించదు. సో చూసారుగా ఫ్రెండ్స్, మనం రోజు వాడే మొబైల్ ఫోన్ వెనుక ఎంత సైన్స్ ఉందో. మీరు ఎప్పుడైనా వేరే వస్తువులతో ఫోన్ వాడడానికి ట్రై చేశారేమో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి క్రేజీ సైన్స్ విషయాల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.